ముగిసిన ఎన్డీఏ సమావేశం, హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ నేతలు అమిత్ షా, జేసీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మోదీని మరోసారి ప్రధాని అభ్యర్థిగా టీడీపీ, జేడీయూ, ఎన్డీఏ పక్షాలు బలపరిచాయి. జూన్ 4న వెలువడ్డ ఫలితాలతో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమితో భాగస్వాములుగా ఉన్న పార్టీ అధినేతలు మోడీతో సమావేశమయ్యారు. కూటమిలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూ అధినేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అందరూ మోదీని ప్రధానిగా బలపరచడంతో ఈ నెల 8న మరోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. అయితే కేంద్రంలో తెలుగు రాష్ట్రాల నుండి ఎవరికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనకు అవకాశం దక్కనుంది. ఇక తెలంగాణ నుండి 2 బీజేపీ నేతలకు ఛాన్స్ ఉందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ముఖ్య పాత్ర పోషించనుంది. ఇందులో భాగంగా చంద్రబాబు కేంద్రంలో 2కి పైగా మంత్రులతో పాటు స్పీకర్ పోస్ట్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.